హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద రోజులాగానే ఆటోలో ఆఫీస్కు వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే ఆటోకి ఏదో ట్రబుల్ ఇవ్వడంతో ఇక వెంటనే డ్రైవర్, అమ్మ ఆటోకి ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది, కాస్త దిగండమ్మా చూస్తాను అని చెప్పి అనగానే ఇక నర్మద ఆటో దిగుతుంది. ఇక ఆటో డ్రైవర్ మాత్రం, అమ్మ ఆటో ఖరాబ్ అయిందమ్మా, మీరు వేరే ఆటోలో వెళ్ళండి అని చెప్పగానే అప్పుడు నర్మద సరేనండి అని చెప్పి ఇక నర్మద రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న కొంతమంది రౌడీలు నర్మదను చూసి, ఒరేయ్ సూపర్ పిట్టరా, ఎలా వెళ్తుందో చూడు అని చెప్పి ఇక రౌడీలు అనగానే ఆ మాటలు విన్న నర్మద, ఏయ్ ఒళ్ళు ఎలా ఉందిరా, ఒక ఆడపిల్లని ఏడిపించడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి నర్మద అనగానే ఆ రౌడీలు నర్మద దగ్గరికి వచ్చి ఇక నర్మదని చాలా అల్లరి పెడుతూ ఉంటారు. ఇక నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఒరేయ్ ఈ విషయం మా మామయ్యతో చెప్పానంటే మీ ప్రాణాలు తీసేస్తాడు అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు రౌడీలు, మీ మామయ్యకి తెలిస్తే కదనే అని చెప్పి ఇక రౌడీలు నర్మదతో చాలా బిహేవియర్గా చేస్తూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న విశ్వ నర్మదను చూసి ఒక్కసారి షాక్ అవుతారు. ఏంటి రౌడీలు నర్మదక్కని ఏడిపిస్తున్నారేంటి అని చెప్పి వెంటనే విశ్వ అక్కడికి వచ్చి, అక్క ఏమైంది అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న నర్మద, చూడు విశ్వ, వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు, ఏలోగో మాట్లాడుతున్నారు అని నర్మద అనగానే ఆ మాటలు విన్న విశ్వకి చాలా కోపం వస్తుంది. వెంటనే విశ్వ ఆ రౌడీలని కొట్టి ఇక నర్మదని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక అది చూసిన వేదవతి, రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు. ఒరేయ్ నువ్వు నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం రా నీకు అని రామరాజు విశ్వ కాలర్ పట్టుకోబోతూ ఉంటే అది చూసిన నర్మద, ఆగండి మామయ్య, ఎందుకు ఇప్పుడు విశ్వ ఏం తప్పు చేశాడని నువ్వు అతన్ని కొడుతున్నావు అని నర్మద అంటుంది. అప్పుడు రామరాజు, ఇంకా ఏం చెయ్యాలమ్మా, వాడు నా పెద్ద కొడుకుని కిడ్నాప్ చేసి నా పెద్ద కొడుకు పెళ్ళి ఆగిపోయేలా చేయాలని చూశాడు. అలాంటి వాణ్ణి నా ఇంటికి వస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు అని రామరాజు అనగానే అప్పుడు నర్మద, చూడు మావయ్య, అప్పుడు విశ్వ తప్పు చేశాడు, సరే ఒప్పుకుంటున్నాను, కానీ ఇప్పుడు చెయ్యలేదు కదా. చూడు రోడ్డు మీద కొంతమంది రౌడీలు నన్ను అల్లరి పెడుతూ ఉంటే విశ్వనే నా దగ్గరికి వచ్చి వాళ్ళ నుండి నన్ను కాపాడి విశ్వ ఇంటికి తీసుకొచ్చాడు. అలాంటి విశ్వ మీద నువ్వు చేయి చేసుకోవడం మంచి పద్ధతి కాదు మావయ్య అని నర్మద అనగానే ఆ మాటలు విన్న రామరాజు, ఏంటమ్మా నిన్ను విశ్వ కాపాడా అనగానే అప్పుడు నర్మద, అవును మావయ్య, రౌడీల నుండి విశ్వ నన్ను కాపాడి ఇంటికి తీసుకువచ్చాడు, నువ్వు విశ్వాని ఏమీ అనొద్దు అని నర్మద అంటుంది. ఇక వెంటనే రామరాజు, లేదమ్మా వీణ్ణి నేను నమ్మను, కావాలనే రౌడీలు పెట్టించి ఇప్పుడు నీ ముందు ఇంత మంచిగా నాటకమాడుతున్నాడేమో, నాకు అదే డౌట్గా ఉంది అని రామరాజు అనగానే అప్పుడు నర్మద, లేదు మావయ్య, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు, ఇప్పుడు విశ్వ మారిపోయాడు, లేకపోతే నన్నెందుకు కాపాడి ఇక్కడికి తీసుకొస్తాడు. చూడు మావయ్య, నువ్వు విశ్వాని ఏదైనా అంటే నేను ఊరుకోను అని చెప్పి నర్మద రామరాజుకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విశ్వ మాత్రం తన మనసులో, అవును నేను కోపంతో సాధించలేనిది మంచితనంతో సాధిస్తాను, ఇక నర్మదకలాగే అందరినీ మంచితనంతో సొంతం చేసుకొని రామరాజు కుటుంబాన్ని నాశనం చేస్తాను అని చెప్పి ఇక విశ్వ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు మాత్రం, ఇదేంటి విశ్వ మీద ఉన్న నమ్మకం నర్మదకి నా మీద లేదు, అయినా విశ్వ మంచి పని చేశాడని వాడినేదో గొప్పగా చూస్తుందేంటి, వాడు నమ్మకద్రోహి, నమ్మించి ముంచేస్తాడు, వాణ్ణి నర్మద నమ్మొద్దు అని చెప్పి రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న శ్రీవల్లి తన మనసులో, ఇదే కరెక్ట్ టైం, నర్మద మీద మావయ్యకి చాలా కోపం రావాలంటే ఇక ఉన్నది లేనిది మావయ్యతో చెప్పాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి అక్కడికి వచ్చి, మావయ్య గారండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే అప్పుడు రామరాజు, ఏంటమ్మా
చెప్పు ఆ ముఖ్యమైన విషయం ఏంటో అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి, చూసారా మావయ్య, ఆ శత్రువు అయిన ఆ విశ్వ మన ఇంటికి వస్తే నువ్వు విశ్వాని తిడుతూ ఉంటే నర్మద మాత్రం నీ మీద ఉన్న కోపంతో విశ్వానే మంచివాడిలా చూసిస్తూ విశ్వ ముందు నిన్ను అవమానించింది. అసలు నర్మద ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా మావయ్య? రాను నర్మద మన ఇంటి గుట్టుని బయట పెడుతుంది మావయ్య. అసలు నర్మద నిన్ను అంతలా అవమానించడం నాకేమీ నచ్చలేదు మావయ్య అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న వేదవతి, చూడు శ్రీవల్లి, ఇప్పుడు గొడవ తగ్గిపోయింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు గొడవ పెడుతున్నావు? అయినా విశ్వ ఏం చేశాడు? నర్మదని రౌడీల నుండి కాపాడి ఇంటికి తీసుకురావడం వాడి తప్ప అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, అది కాదత్త అంటూ ఉంటే ఇక వేదవతి, చూడు శ్రీవల్లి, తగ్గిన గొడవని మళ్ళీ ఎక్కువ చేయాలని చూడకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, ఎందుకు వేదవతి శ్రీవల్లి మీద అంత కోపడతావు? నువ్వు నీ ఇద్దరు కోడళ్ళు కలిసి నన్ను మోసం చేస్తున్నారు కదా, ఏ విషయం నాతో చెప్పకుండా మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. అలాంటి శ్రీవల్లి నాతో నిజం చెప్పిందని మీకు శ్రీవల్లి మీద కోపమా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అది కాదండి అని అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు, చూడు వేదవతి, శ్రీవల్లి ఎంతో మంచిది, అమాయకురాలు, తను గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను, భార్య అని కూడా చూడను అని చెప్పి రామరాజు అంటాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతి, చూడండి, నాకంటే నీకు శ్రీవల్లే ఎక్కువైపోయిందా? అంటే నేను నీకు ఎప్పుడూ అబద్ధమే చెప్పానా? నా మీద నమ్మకం లేదా అని చెప్పి వేదవతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లి మాత్రం మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా మాట విని మావయ్య నేను చెప్పిందే వేదంలా చేస్తున్నాడు, ఇదే విధంగా మావయ్యని నా మాటల్లో దారిలో తెచ్చుకుంటే నేను చెప్పినట్టే వింటాడు. ఇక ఆ 10 లక్షలు కూడా మావయ్య ద్వారా సేటు కట్టేలా నేను చేస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ మాత్రం తన గదిలో కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ధీరజ్ నా కోసం ఇంత కష్టపడుతూ ఉన్నాడు, కానీ నేను మాత్రం ఏమీ చెయ్యలేకపోతున్నాను అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇక నర్మదను చూసిన ప్రేమ, ఏంటక్క ఈరోజు ఆఫీస్ నుంచి ఇంత లేటుగా వచ్చావు అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, నేను ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా కొంతమంది రౌడీలు నన్ను అల్లరి పెట్టారు. ఇంతలోనే విశ్వ అక్కడికి వచ్చి ఆ రౌడీలను కొట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. విశ్వకి చాలా థ్యాంక్స్ చెప్పాను అని చెప్పి నర్మద అనగానే అప్పుడు ప్రేమ, అవునా అక్క, అన్నయ్య నిన్ను కాపాడా అనగానే అప్పుడు నర్మద, అవును ప్రేమ, వాడికి కూడా మనం సర్ది చెప్తే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు జరగవు అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న ప్రేమ, సరే అక్క, అవును, కానీ ఆ 10 లక్షల రూపాయల గురించి తెలుసుకోవాలి కదక్క. మనల్ని శ్రీవల్లి మావయ్య ముందు ఎలా ఇరికించిందో మనం కూడా శ్రీవల్లిని అలా మావయ్య ముందు ఇరికించాలక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, ఎలా ప్రేమ, ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు గురించి ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి అని చెప్పి నర్మద ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి, ఇదేంటి, నేను మాట్లాడిన ఆ 10 లక్షల రూపాయల గురించి వీళ్ళు మర్చిపోవడం లేదు, అంటే వీళ్ళు నా గురించి నిజం తెలుసుకొని మావయ్య ముందు నా నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని చూస్తున్నారా? లేదు, వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలా నర్మద ప్రేమని మావయ్య ముందు ఎలా ఇరికించాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఇప్పుడు నేను వంట చేసుకుంటూ ఉంటాను, వాళ్ళు మాత్రం ఆఫీస్కి కాలేజీకి వెళ్ళొచ్చి ఏ ఒక్క పని కూడా చేయడం లేదు, ఇప్పుడు మావయ్య దగ్గర ఇరికించాలంటే ఇదే సరైన సాకు అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఇక కాఫీ పెట్టి ఆ కాఫీని కావాలనే శ్రీవల్లి చేయి మీద
పోసుకుంటుంది. దాంతో శ్రీవల్లి అమ్మ, అయ్యా, అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది. అమ్మ శ్రీవల్లి, ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి, అత్తయ్య కాఫీ పోస్తూ ఉంటే అది నా చేయి మీద ఒలికిందత్తయ్య అనగానే అప్పుడు వేదవతి చాలా బాధపడుతూ, అదేంటమ్మా, చూసుకొని చేసుకోవాలి కదా, అయినా ఇలా కాఫీ పోసుకుంటే ఇప్పుడు ఈ చేయి చూడు ఎంత ఖరాబ్ అయిందో అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లికి ఆయింట్మెంట్ పెడుతూ ఉంటుంది. ఇంతలోనే రైస్ మిల్ నుంచి ఇంటికి వచ్చిన రామరాజు శ్రీవల్లిని చూసి, ఏంటి విజ్జమ్మ, ఏం జరిగింది, శ్రీవల్లి చెయ్యికి ఏమైంది అనగానే అప్పుడు వేదవతి, ఇంకేమైందండి, శ్రీవల్లి కిచెన్లో వంట చేస్తూ ఉంటే కాఫీ ఒలికి చేయి మీద పడింది, పాపం చెయ్యి మొత్తం బొగ్గలొచ్చింది చూడు అనగానే అప్పుడు రామరాజు, రాధా శ్రీవల్లి ఒక్కతే ఇంట్లో వాళ్ళందరికీ వంట చేస్తూ ఉంది, కానీ మిగతా ఇద్దరు ఏం చేస్తున్నారు, ఆవిడ ఆఫీస్కి, ఈవిడ కాలేజీకి వెళ్ళొచ్చి రూమ్లోనైనా కూర్చోవడం, కాస్త కిచెన్లోకి వెళ్ళి శ్రీవల్లికి సహాయంగా ఉండొచ్చు కదా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అదేంటండి, వాళ్ళు కూడా రోజంతా కష్టపడుతున్నారు కదా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, వాళ్ళిద్దరిని నువ్వు ఇలా వెనకేసుకు రావడం వల్లే ఇలా జరుగుతుంది అని చెప్పి రామరాజు నర్మదా, ప్రేమ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న నర్మదా, ప్రేమ హాల్లోకి వస్తారు. ఏంటి మామయ్య అనగానే అప్పుడు రామరాజు, మీరు జాబులు చేస్తే ఇంట్లో పని చేసుకోకూడదా, పాపం శ్రీవల్లి ఒక్కతే కిచెన్లో రోజంతా కష్టపడుతూ ఉంది, మీరు ఏం చేస్తున్నారు, తిని ఆఫీస్కు వెళ్ళడం తప్ప ఇంకేమీ పనులు చేయరా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద, అదేంటి మామయ్య అలా మాట్లాడుతున్నావు, రోజు మేం కూడా శ్రీవల్లికి సహాయం చేస్తున్నాం కదా అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు మావయ్య, వాళ్ళు ఎవ్వరూ నాకు తోడుగా ఉండడం లేదు, నేనొక్కదాన్నే చేసుకుంటున్నాను, చాలా కష్టంగా ఉంది మావయ్య అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు నర్మద మాత్రం, అదేంటక్క అలా మాట్లాడతావు, మేము కూడా నేను సహాయం చేస్తున్నాను కదా, ఎందుకు మామయ్య ముందు ప్రతిసారి మమ్మల్ని ఇరికించాలని చూస్తావు, మామయ్య చేత మాటలు పడేలా చేస్తావేంటక్క అని నర్మద అనగానే అప్పుడు రామరాజు, చూడమ్మా, శ్రీవల్లి ఎప్పుడు అబద్ధం చెప్పదు, చూడండి రేపటి నుంచి ఇంట్లో అందరూ సమానంగా చెయ్యాలి, ఇది నా ఆర్డర్ అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా నర్మదని ఏడిపించిన రౌడీల నుండి నర్మదను కాపాడిన విశ్వ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.